ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది సార్? సెకండ్ టెస్ట్ ఇస్ గ్రేట్ విన్. ఎందుకంటే యంగ్ టీమ్ ఇది. ఆ యంగ్ టీమ్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అందులో ఈ మ్యాచ్ లో మీకు టీంలో ఉన్న ఏకైక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బుమ్రా లేడు. బుమ్రా లేకుండా ఆకాశ్దీప్ తీసుకుని సిరాజ్ ఫస్ట్ మ్యాచ్ లో పెద్ద గొప్ప బౌలింగ్ చేయలేదు. జడేజా మంచి బౌలింగ్ చేయలేదు. ప్రసిద్ధ్ కృష్ణ వెంట ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో మన బౌలింగ్ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితిలో మన టీం వెళ్ళింది. అయినా కూడా మన టీం అంత బాగా బ్యాటింగ్ చేయాలి. శుభ్మన్ గిల్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. శుభ్మన్ గిల్ గొప్పతనం ఏంటంటే ఇంతవరకు అతనికి ఇంగ్లాండ్ లో సరైన రికార్డు లేదు, అవుట్ సైడ్ ఇండియా సరైన బ్యాటింగ్ రికార్డు లేదు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రైట్. కానీ ఇప్పుడు అతను క్యాప్టెన్సీ భారం వేసిన తర్వాత కొంతమంది ఈవెన్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్ గా అతను బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. క్యాప్టెన్సీ లేకపోతే అతను బాగా ఆడేవాడు. సో క్యాప్టెన్సీ కొంతమందికి బర్డెన్ అవుతుంది, కొంతమందికి అది చాలా క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ 2 టెస్ట్ లో సెంచరీస్ చేశాడు కెప్టెన్ గా. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 269 చేయడం, సెకండ్ ఇన్నింగ్స్ లో 161 చేయడం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే ఆకాశ్దీప్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఆడించలేదు, కానీ ఇక్కడ ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం ఆడుతూ అతను 10 వికెట్లు తీయడం. అండ్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6, సెకండ్ ఇన్నింగ్స్ లో 1 వికెట్, 7 వికెట్లు తీయడం. సో మనకి మంచి మంచి స్టార్స్ ఎమర్జ్ అయ్యారు. ఈవెన్ రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ కానీ, జడేజా బోత్ ఇన్నింగ్స్ లో స్కోర్డ్ గుడ్ రన్స్. అండ్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో డెఫినెట్లీ చాలా చాలా స్వీట్ విన్. ఎందుకంటే ఎడ్జ్బాస్లో మనం ఎప్పుడు గెలవలేదు. అక్కడ 8 టెస్టులు ఆడితే గతంలో 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. సో 9వ టెస్ట్ మ్యాచ్ లో మనం అక్కడ ఒక రేర్ విన్. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనకి అచ్చిరాని గ్రౌండ్ అది. అలాంటి గ్రౌండ్ లో మనం గెలవడం అనేది యంగ్ టీంతో, చాలా చాలా యంగ్ టీం, ఎవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. అలాంటి టీంతో గెలవడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ. అలాగే ఆకాశ్దీప్ 10 వికెట్స్ కోసం మాట్లాడుకోవాలి సార్. యా, ఎలా అనిపించింది మీకు? ఆకాశ్దీప్ ని ఫస్ట్ టెస్ట్ లో ఆడించకపోవడం చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. అతన్ని గతంలో కూడా టెస్ట్ లో అతను ఆడించాల్సి ఉంది. ఎందుకంటే అతనికి ఈజ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ టెస్ట్ బౌలర్. ఇప్పుడు మీరు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకోండి, సిరాజ్ తీసుకోండి, బుమ్రా తీసుకోండి, వీళ్ళు ఐపీఎల్ ఆడతారు, T20s ఆడతారు, వన్డేస్ ఆడతారు. ఆకాశ్దీప్ ఏంటంటే తన ఐపీఎల్ టీంలో కూడా అతను రెగ్యులర్ ప్లేస్ లేదు. ఈ ప్లేస్ ఫర్ లక్నో, అంతకుముందు ఆర్సీబీ కాడు. అతను హీఈస్ నాట్ అన్ ఐపీఎల్ బౌలర్, హీఈస్ అన్ టెస్ట్ బౌలర్. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి బౌలర్స్ లేరు. మనకి దొరికే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మీకు వైట్ బాల్ క్రికెట్ మీద, ఐపీఎల్ మీద ఉంటుంది. ఆకాశ్దీప్ ప్రత్యేకత ఏంటంటే లైక్ చేతేశ్వర్ పుజారా ఈజ్ అ టెస్ట్ బౌలర్. టెస్ట్ మ్యాచ్ లెంత్ తెలుసు, అతను టెస్ట్ మ్యాచ్ లో ఎలా బౌల్ చేయాలో తెలుసు. మరి అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ వాజ్ ఎ మిస్టేక్ ఫస్ట్ టెస్ట్ లో. సో సెకండ్ టెస్ట్ లో అది కరెక్ట్ చేస్తున్నారు. అది అతను ప్రూవ్ చేశాడు కూడా. సెలెక్టర్స్ కూడా ఎంబారస్ చేశాడు టీమ్ మేనేజ్మెంట్ బై పికింగ్ అప్ 10 వికెట్స్. సో అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టాం. కానీ రైట్ టైంలో అతనికి ఆ బ్రేక్ వచ్చినప్పుడు అతను హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే ద హంటింగ్ పేర్స్. సో సిరాజ్ ఒకవైపు, అతను ఒకవైపు మంచి బౌలింగ్ చేశారు, డిసిప్లిన్ గా బౌలింగ్ చేశారు. ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్ లో అన్ని రన్స్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ రైట్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో హీ బౌల్డ్ వెరీ వెరీ టైట్ లైన్స్, డిసిప్లిన్ బౌలింగ్ చేశాడు. సో మన టీం చాలా తొందరగా ఫస్ట్ టెస్ట్ లో చేసిన మిస్టేక్స్ నుంచి కోలుకో. ఫస్ట్ టెస్ట్ లో మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేయలేదు, ఇక్కడ మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేశారు. తర్వాత బౌలింగ్ బెటర్ అయింది, క్యాచ్లన్నీ పట్టుకున్నారు, మంచి మంచి క్యాచ్లు పట్టుకున్నారు. ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ కాలేదు. నాకు తెలిసైతే ఒక చెప్పుకోదగ్గ క్యాచ్ అయింది, డ్రాప్ కాలేదు. లాస్ట్ లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది బై సిరాజ్, అది మినహాయిస్తే. సో ఫస్ట్ టెస్ట్ లో చేసిన మిస్టేక్స్ నుంచి తొందరగా వాళ్ళు నేర్చుకొని దే వన్ ది మ్యాచ్ ఫర్ అస్. రైట్. అలాగే ఎడ్జ్బాస్టన్ టెస్ట్ విక్టరీ ఆఫ్టర్ 68 years. ఎలా చూస్తారు? అదే అన్నప్పుడు మనం 8 టెస్టుల్లో 7 టెస్టులు ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఎప్పుడు గెలవని చోట్ల మనం గెలుస్తున్నాం. మనం 2008 లో పర్త్లో గెలిచాము, తర్వాత 58 ఏళ్ల తర్వాత బ్రిస్బెన్ లో మనం 2021 లో గెలిచాం. లాస్ట్ ఇయర్ మనం సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ లో గెలిచాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్బాస్టన్ లో మనం ఎంతవరకు ఎప్పుడు గెలవని చోట 1967 నుంచి ఆడుతున్నాం. అక్కడ 8 టెస్టులు ఎప్పుడు మనకి విజయం దక్కలేదు. అక్కడ ఎప్పుడు కూడా అది బౌలర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇక్కడ ఫ్లాట్ వికెట్ ఉంది, నో డౌట్, వికెట్ వాజ్ వెరీ ఫ్లాట్. కానీ అదే వికెట్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేయలేకపోయారు. వాళ్ళ గ్రేట్ బ్యాట్స్మెన్ జో రూట్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. వాళ్ళ టాప్ 3 ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఓన్లీ జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ తప్పిస్తే వాళ్ళు మిగతా బ్యాట్స్మెన్ వాళ్ళకి కూడా ఫెయిల్ అయ్యారు. కానీ అలాంటి పిచ్ మీద అక్కడే ఆకాశ్దీప్ గ్రేట్నెస్ కానీ సిరాజ్ గ్రేట్నెస్ కానీ చెప్పుకోవాలి. ఫ్లాట్ పిచ్ మీద
గిల్ రన్స్ చేయడం, పంత్ రన్స్ చేయడం అది పెద్ద గొప్ప కాదంటే దానికంటే కూడా దిస్ పర్ఫార్మెన్స్ బై ఆకాష్ దీప్ అండ్ సిరాజ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఇంగ్లాండ్లో కూడా క్రిస్ వోక్స్ చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్, మిగతా బౌలర్స్ కూడా వాళ్ళు ఇంగ్లీష్ కండిషన్స్ బాగా తెలిసిన బౌలర్స్. బెన్ స్టోక్స్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. వాళ్ళెవ్వరూ అక్కడ రాణించని పరిస్థితిలో మన బౌలర్స్, ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ఆడుతున్న ఆకాష్ దీప్, ఇంగ్లాండ్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు సిరాజ్, వాళ్ళు మంచి బౌలింగ్ చేసి వాళ్ళిద్దరే 17 వికెట్లు తీసి టీంని గెలిపించడం అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సార్ అలాగే సుమన్ గిల్ బ్యాటింగ్ అండ్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి సార్, మీకు ఏమనిపించింది? ఈజ్ జస్ట్ 25 years old. శుభ్మన్ గిల్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే, కానీ 25 ఏళ్ల వయసులో అతను చాలా మెచ్యూర్డ్ క్రికెటర్. సో అతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త ప్లేయర్స్ అందరూ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారి క్యాప్టెన్సీ చేస్తున్నాడు, అయినా సరే అతను చాలా తొందరగా ఎదిగి వచ్చాడని చెప్పాలి మనకి. ముఖ్యంగా ఇంగ్లాండ్లో అతను హైయెస్ట్ స్కోర్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు గతంలో. ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ 28, కానీ కెప్టెన్గా ఫస్ట్ టైం అక్కడ ఆడిన 4 innings 3 సెంచరీలు చేశాడు. అందులోనూ ఈ టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో ఈ స్కోర్డ్ 430 runs. ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని రన్స్ చేయడం సెకండ్ బెస్ట్. అది 456 runs చేశాడు గ్రామ్ గూచ్ అగేన్స్ట్ ఇండియా 1990లో. 333 and 123 చేశాడు. 456 runs ఇన్ ఎ సింగిల్ టెస్ట్ మ్యాచ్ బై సింగిల్ బ్యాట్స్మెన్. 456 runs అనేది ఒక టీమ్ స్కోర్ ఉంటుంది, అలాంటిది ఒక 430 runs అతను చేయడం అంటే అతని టెంపర్మెంట్, అతని హంగర్ ఫర్ రన్స్, అతని ఫిట్నెస్, అతని పట్టుదల కెప్టెన్గా టీంని. ఎందుకంటే టీంలో బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనబట్టలేదు, బ్యాటింగ్ బాగా చేయాలి, బ్యాటింగ్ ద్వారా మనం మ్యాచ్ వీ హ్యావ్ టు బ్యాట్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్ అనే ఒక విల్ పవర్తో అతను ఆడిన ఇన్నింగ్స్ 2 innings నిజంగా ఫినామినల్. నిజంగా పర్టికులర్లీ ఈ మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు, కానీ ఈ మ్యాచ్లో అతను ఆడిన 2 innings మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ క్యాప్టెన్సీ కూడా మీరు అడిగారు. క్యాప్టెన్సీలో ఇప్పుడే కొంత డిఫెన్సివ్గా ఉన్నాడు, కానీ లాస్ట్ డే రోజు బికాస్ సో మెనీ రన్స్ ఆర్ దేర్, మంచి అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాడు. బౌలింగ్ చేంజెస్ కూడా చాలా ఇమాజినేటివ్ బౌలింగ్ చేంజెస్ ఉన్నాయి. సో మొదట్లో ఫస్ట్ టెస్ట్లో కాస్త డిఫెన్సివ్గా అనిపించాడు, ఓవర్ డిఫెన్సివ్గా 1-2 బౌండరీలు పోగానే ఫీల్డ్ స్ప్రెడ్ చేయడం కొత్త కదా, బట్ హీఈస్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. సో క్యాప్టెన్సీలో కూడా సెకండ్ టెస్ట్లో అతని నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ పర్టికులర్లీ ఏంటంటే మెయిన్గా ఇండియన్ టీంలో మీరు క్యాప్టెన్ కావాలంటే మీకు కోచ్ లాంటి వాళ్ళు ఉంటారు, మీ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, మీకు స్ట్రాటజీ విషయంలో. బట్ మీ టీంతో మీరు ఎలా డీల్ చేస్తారు, క్యాప్టెన్ మీ టీంని ఎలా మీరు మోటివేట్ చేస్తారు, ఎలా వాళ్ళని ఆన్ ఫీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబడతారు, ఆ విషయంలో శుభ్మన్ గిల్కి మనం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ది వే హీస్ ఎంకరేజింగ్ హిస్ బౌలర్స్, ది వే హీస్ డీలింగ్ విత్ హిస్ ఫెలో ప్లేయర్స్. ఇండియన్ టీంలో చాలా మంది బిగ్ స్టార్స్ ఉంటారు. రైట్, ఇప్పుడు రిషబ్ పంత్ సీనియర్ మ్యాన్ టు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, వీళ్ళందరూ, బుమ్రా, వీళ్ళందరూ శుభ్మన్ గిల్ కంటే చాలా సీనియర్స్. వాళ్ళు చాలా అచీవ్ చేశారు కూడా. అలాంటి సీనియర్స్తో కూడా అతను బాగా ఈజీగా మేనేజ్ చేయడం, మ్యాన్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అతను. సో దట్ వే హీ గెట్స్ ఫుల్ మార్క్స్ ఇన్ మేనేజ్. స్ట్రాటజీ విషయంలో తర్వాత కొంచెం అగ్రెసివ్ టాక్టిక్స్ విషయంలో ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉంది, బట్ హీ విల్ లెర్న్. ఇట్స్ ఓన్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్. రైట్ సార్, అలాగే మన ఇండియన్ టీం అంటే బౌలింగ్ లైనప్ ఎట్లుందంటారు బుమ్రా లేకుండా? అదే కదా, బుమ్రా లేని లోటు. ఇప్పుడు మన రికార్డు కూడా చూస్తే నాకు స్టాట్స్ రెడీగా లేవు, మనకి తెలుస్తుంది ఏంటంటే బుమ్రా లేనప్పుడు సిరాజ్ చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. బుమ్రా ఉన్నప్పుడు బుమ్రా షాడోలో ఉండిపోతాడు కదా, బుమ్రా నేరుగా ఉండిపోయి అతను అంతగా తన పర్ఫార్మెన్స్ మీద అంత దృష్టి పెట్టేట్లేడు. కానీ బుమ్రా ఎప్పుడైతే లేడో అతను ఆ లీడర్షిప్ రోల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నా బుమ్రా ఆప్షన్స్ లో అతను ఈజ్ ద లీడర్ ఆఫ్ ది ప్యాక్, బౌలింగ్ లో అతనే లీడర్. సో బుమ్రా లేనప్పుడు ఎప్పుడు కూడా బుమ్రా ఆడని మ్యాచ్ లో సిరాజ్ రికార్డ్ చాలా బాగుంది. సో ఐ థింక్ బుమ్రా లేని లోటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో పర్టికులర్లీ అతను తొందరగా వికెట్స్ తీయడం, ముఖ్యంగా బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్స్ని అవుట్ చేయడం చాలా క్రూషియల్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆకాష్ దీప్ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్, బోత్ ఇన్నింగ్స్ హీఈస్ ద అవుట్ స్టాండింగ్ బౌలర్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. బట్ సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంత మంచి మ్యాచ్ లేదు అతనికి. తర్వాత ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయ్యాడు, టీంలో తన ప్లేస్ కూడా కోల్పోయాడు, ఇండియా వన్డే టీంలో ప్లేస్ కోల్పోయాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో అతను లేడు, కానీ రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతున్నాడు అతను. మీరు చూస్తే ఏంటంటే అతను గ్యాపే లేదు సిరాజ్, బట్ హిస్ ఫిట్నెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ హెస్ డెలివర్డ్. అండ్ ఆకాష్ దీప్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఆకాష్ దీప్ అంటే వీళ్ళిద్దరూ ఇలా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఎవరు ఊహించలేదు. వాళ్ళిద్దరు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వాళ్ళకి సపోర్ట్ చేయడం, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా. సో టీమ్ ఓవరాల్గా చాలా బాగా కంబ్యాక్ అయింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.
గెలవాల్సిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి 5 సెంచరీలు చేసి ఓడిపోయిన తర్వాత చాలా బాగా కంబ్యాక్ అయింది టీం. సార్ మరోవైపు అండర్-19 కూడా నడుస్తుంది. సో అండర్-19 లో 14 years వైభవ్ కానీ సూర్యవంశీ కానీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. యా, సో ఎలా చూస్తారు దాన్ని? అతను చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. సో అంటే ఇప్పుడే మనం అతని గురించి చాలా చెప్పేసి మరో సచిన్ టెండూల్కర్ లేకపోతే అతను డెఫినెట్గా ఇండియాకి ఆడేయాలి ఇలాంటివన్నీ మనం ఏం మాట్లాడదు. లెట్ us గో ఇన్ గో అబౌట్ హిమ్ ఇన్ వెరీ వెరీ కాషియస్ మేనర్. చాలా కాషియస్గా చాలా జాగ్రత్తగా అతని విషయంలో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే 14 years అతను చాలా అచీవ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లాంటి చోట్ల ఫాస్టెస్ట్ 100 కొట్టిన ప్లేయర్ అతను. సార్ అలాంటి ప్లేయర్కి అండర్-19 ఆడడం పెద్ద విశేషం. అండర్-19 బౌలర్స్ వాళ్ళు చాలా చాలా ఈజీ అతను. సో అక్కడ అతను బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. బట్ అతను ఇప్పుడే మనం బ్రహ్మరథం పట్టేసి ఆకాశానికి ఎత్తేస్తే చాలా డ్యామేజ్ అవుతుంది. 14 years చాలా ఇంప్రెషనబుల్ ఏజ్ అది. ఆ ఏజ్లో వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అతని విషయంలో మీడియా కానీ మనందరం కూడా చాలా కాషియస్గా డీల్ చేయాలి. అతన్ని ఆ గ్రోత్ అనేది చాలా పద్ధతిగా అతను ఇమీడియట్గా ఇండియన్ టీంలోకి రావాలని చాలా మంది అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. అంటే వైట్ బాల్ క్రికెట్లో అయినా ఇమ్మీడియట్గా అతను తీసుకురావాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ ప్లే డొమెస్టిక్లో సీనియర్ లెవెల్ ఆడమనండి, ముస్తాక్ అలీ ఆడమనండి, విజయ్ హజారే డొమెస్టిక్ వైట్ బాల్ క్రికెట్ ఆడి అక్కడ కూడా అతను షైన్ అయిన తర్వాత మెల్లగా ఆ ట్రాన్సిషన్ అది ఫ్రమ్ ఏజ్ గ్రూప్ టు హయ్యర్ లెవెల్ చాలా స్మూత్గా ఉండాలి. ఒక IPL సీజన్ బాగా ఆడినంత మాత్రం ఇమీడియట్గా IPL కొద్ది మ్యాచ్లో ఆడాడు అతను, లాస్ట్లో ఆడాడు. సో వీ హ్యావ్ టు వాచ్ హిమ్ కేర్ఫుల్లీ. అతను బాగా జాగ్రత్తగా గ్రూమ్ చేసి ఇండియన్ టీంలోకి తీసుకురావాలి. 14 years ఒక ప్లేయర్ని తీసుకొచ్చి ఒక స్టార్ అట్రాక్షన్గా అతన్ని ఇప్పుడు మనం ఈ ఫ్యాషన్ షోస్లో షో స్టాపర్ అని ఉంటారు చూడండి, అట్లా అతన్ని ఒక హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.